రాశాడు. అది తండ్రి కాస్త చూశాడు. రేయ్ గాడిద, కారు ఇప్పటి వరకు శుభ్రంగా నేను కడిగి తుడిస్తే దాని మీద పిచ్చి గీతలు గీస్తావేమిట్రా అని చెప్పి కారుకు సంబంధించినటువంటి ఈ స్పానర్లతో కూడినటువంటి మోట్ ఉంది, ఆ రెంచ్ తీసుకుని తిన్నగా ఆ కుర్రోడు మీదకి వేశాడు. ఆ రెంచ్ వచ్చి ఆ కుర్రవాడి నొసటను తగిలింది. కుర్రోడు పడిపోయాడు. పాపం ఇది వాస్తవంగా జరిగిన సంఘటన. గబగబా వెళ్లి లేపాడు. స్పృహ కోల్పోయాడు. అదే కారులో తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు. అయ్యా అయ్యా, నా కొడుకును కాపాడండి, నా కొడుకును కాపాడండి అని ఏడుస్తున్నాడు. లోపల తీసుకెళ్లాడు. డాక్టర్లు పరీక్షించారు, చేయవలసిన ప్రయత్నాలు చేశారు. బయటకు వచ్చి అడిగారు, ఇంతకీ మీ అబ్బాయికి ఏమైంది? అయ్యో అయ్యో, కోపముతో నా చేతిలో ఒక వస్తువు ఉంటే దాన్ని విసిరేశానయ్యా, అది వాడికి తగిలిందయ్యా. సరే, ఇంతకీ నా కొడుకు ఎలా ఉన్నాడు? డాక్టర్ అంటున్నాడు, పాపిస్తోడా, కొడుకును ప్రేమించడం చేత కాకపోతే నీలాంటి కొడుకు ఎందుకురా? ఏమైందయ్యా? నీ కొడుకు నీ కోపానికి బలైపోయాడయ్యా, చచ్చిపోయాడు. ఆ తండ్రి తలకాయ బాదుకుంటూ ఈ లోపల ఆ డాక్టర్ గారు వాళ్ళందరూ చచ్చిపోయిన కుమారుని తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టారు. కుమారుని తీసుకొని అదే కారులో పెట్టుకుంటున్నాడు. అదే కారులో పెట్టుకుంటూ ఆ కారును తంతున్నాడు. పనికి మాలిన కారు నీకు ప్రేమించాను నేను నా కొడుకు కంటే. ఇంతకీ నా కొడుకు పిచ్చి గీతలు గీశాడే, ఏ గీతలు గీశాడు చూద్దామని చెప్పి ఆ గీతలు గీసిన చోటుకు వెళితే అక్కడ ఏమని రాసిందో తెలుసా? డాడీ, నువ్వంటే నాకు ప్రాణం డాడీ. ఆ మాట చదివినప్పుడు ఆ తండ్రి గుండెలు పగిలిపోయినాయి. అయ్యో, నా కుమారుడు నన్ను ప్రాణంగా ప్రేమి